గురుగారు, నేటి కాలంలో తమ సంకల్పాలను నెరవేర్చుకోవడం కోసం చాలామంది ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటున్నారు కదా! ఈ అంశం శ్రీమద్ రామాయణంలో ఎక్కడైనా ఉందా? అన్నింటికీ రామాయణమే మూలం. అన్నీ రామాయణంలోనే. ఉపవాస వ్రతం ఏమిటి, ఆత్మహత్యా ప్రయత్నంతో కూడుకున్న ప్రయత్నాలేమిటి, లేక ఆత్మాహుతి దళ ప్రయత్నాలేమిటి, అన్నీ మనకు రామాయణంలోనే కనిపిస్తాయి. వేదవేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. శ్రీరామాయణం వేద సమం. ఈ వేద సమమైన శ్రీరామాయణ కథలో ఉపవాస వృత్తాంతం ఏమైనా ఉందా? అనేక సందర్భాలలో రామచంద్రమూర్తి తన సంకల్పానికి తగినట్లుగా సముద్రుడు తోవ ఇవ్వడం లేదు, వారధి ఎలా కట్టాలి మార్గం తెలియడం లేదు అంటూ దర్భలను పరుచుకొని 3 రోజులు ఉపవాస దీక్ష పాటించి ఆ సముద్రుడు దిగి వస్తాడా అని వేచి చూచాడు. అంతకంటే పూర్వమే మనకు శ్రీరామాయణంలో అయోధ్యకాండలోనే మరి ఒక చోట ఈ ఉపవాస వృత్తాంతం తెలియవస్తుంది. రేపు నీకు పట్టాభిషేకం నాయనా, ఈ రాత్రి నీవు ఉపవాస దీక్ష పాటించవలసింది అని దశరథుడు రామచంద్రమూర్తికి ఉపవాస ప్రాశస్త్యం వివరిస్తాడు. అలాగే అయోధ్యకాండ చివరలో ఇక అరణ్యకాండ ప్రారంభం. అరణ్యకాండలో కూడా ఋషులు పలువురు ఉపవాస దీక్షలను పాటించడం మనం గమనిస్తూ ఉంటాం. వీటన్నింటిలో కల్లా కూడా శిఖరాయమానమైనటువంటి ఉపవాస వ్రత దీక్ష అనశన వ్రతం అన్న పేరిట, నిరసన వ్రతం అన్న పేరిట ఉపవాసాలు మనం మన సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం అలిగిన వారు చేసే ఉపవాసంలాగా ఉండే ఉపవాసం భరతుడు చేస్తాడు. తండ్రి గారికి రామచంద్రమూర్తి గారపండ్ల విత్తనాలు తెలకపిండితో పిండ ప్రదానం చేసిన తర్వాత తిరిగి మీరు అయోధ్యకి రావలసింది అని భరతుడు విన్నవించగా రామచంద్రమూర్తి నిరాకరించాడు. దానితో భరతుడు మీరు తిరిగి అయోధ్యకు వచ్చేంత వరకు నేను ఉపవాస వ్రతం చేస్తాను అంటూ నేలపైన బాసింపట్టు వేసుకుని కూర్చున్నాడు. ఏ విధంగానైతే మనం ఈనాటి కాలంలో తమ నిరసన తెలియజేయడం కోసం అధికారులు దిగిరావాలి, చర్చలు చేయాలి అనే సంకల్పంతో కొన్ని సంస్థలు రిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉంటాయి. రోజుకు ఒకరు కూర్చు ఉంటారు. అలా సంవత్సర కాలాల పాటు దీక్షలు తొలసాగుతూనే ఉంటాయి. ఇలా తులతూగే విధంగా కొనసాగే ఈ దీక్షలన్నీ ఒక పక్కన ఉండగా, ఈ దీక్షలన్నింటికీ శ్రీరామాయణం భరతుడు ప్రారంభం. వచ్చే వరకు నేను ఉపవాస దీక్ష రాముడు అనునయించాడు, ఇలా కాదు అంటూ తెలియజేశాడు. అలాగే ఆత్మహత్య అన్న ప్రయత్నాన్ని మనం గమనిస్తే సీతాదేవి ప్రయత్నం చేస్తుంది, హనుమంతుడు ప్రయత్నం చేస్తాడు, రాముడు ప్రయత్నం చేస్తాడు, కౌసల్య ప్రయత్నం చేస్తుంది. అనేక పాత్రల ప్రయత్నాలు మనం శ్రీరామాయణంలో గమనిస్తూ ఉంటాం. ఇందులో సుందరకాండలో ఆంజనేయుడి ప్రయత్నం విశేషమైనది. విమానాత్ సుసంక్రమ్య ప్రాకారం హర్యూధవ. మళ్ళీ నేను ఆత్మహత్య చేసుకోవడం ఏమిటి, నమోస్తు రామాయ, రాముడు కదా పంపించేది, తనకు తాను సంపాదించుకుంటాడా రామచంద్రమూర్తి. మాట మీద వచ్చిన ఆంజనేయుడు రామదూత. ఈ భరతుడు రాముడిని అంతం చేయడానికే వెళుతున్నాడా ఏమి? నేను ఈ ఓడను ముంచి వేస్తే నాతో పాటు భరతుడు మునిగిపోతాడు. ఆత్మాహుతి దళంగా ప్రయత్నం చేసిన వారు గుహుడు. 500 నావలలో తన సైన్యాన్ని సిద్ధం చేసిన గుహుడు ఇలా ప్రయత్నం చేస్తాడు. అన్నీ రామాయణంలో ఉన్నాయి. ఉపవాస వ్రతం కూడా రామాయణ వ్రతంలోనే ఉంది. అయితే మనం అలిగితే మనల్ని ఓదార్చే వాళ్ళు ఉండాలి. నేను భోజనం చెయ్యను అంటే ఉపవాస వ్రతం చేస్తాను అని చెప్పగానే అయ్యయ్యో అలా చేయకూడదు, తండ్రి జీవించి ఉన్నవారు రాత్రిపూట ఏమీ తినకుండా నిద్రించకూడదు అని ధర్మశాస్త్రం. తండ్రి బ్రతికి ఉండగా వారు ఉపవాస వ్రతం చేయకూడదు అని శాస్త్రం అని చెప్పి ఓదార్చి, సరే నాయన ఏం కావాలి అని అడిగి మన మాటకు గౌరవాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు ఉంటే
మనం ఉపవాస వ్రతం చేయొచ్చు, లేదా మరింకేదైనా అలగవచ్చు. అన్నీ మనం రామాయణంలోనే చూడవచ్చు.